ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనలో మనము ఇప్పటి వరకు సిద్ధపరుచుకున్నాం. పరలోకము నుండి పంపబడిన జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము. ఈ పైనుండి వచ్చు జ్ఞానమును గురించి యాకోబు గారు తన పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోక సంబంధమైన జ్ఞానము అల్లర్లకు, వివాదాలకు, గొడవలకు, ప్రతి నీచమైన కార్యానికి లోక సంబంధమైన జ్ఞానము దెయ్యముల జ్ఞానం వలె పనిచేస్తూ ఉంది. కాబట్టి పరలోక సంబంధమైన జ్ఞానం వైపు మీరు తిరగండని యాకోబు గారు పత్రిక రాశారు. ఈ పత్రిక యొక్క ప్రధానమైన మూల సారాంశం ఏమిటంటే, క్రైస్తవేతరులకు పత్రిక రాయలేదు, క్రైస్తవులకు పత్రిక రాసడం. ఏ క్రైస్తవులు? యూదులలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారికి పత్రిక రాయబడింది. అంటే యూదా క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ నేటి వరకు ఎందరైతే క్రైస్తవ్యంలోనికి వస్తున్నారో వారందరికీ కూడా చక్కగా అర్థవంతమైన శైలిలో, అర్థవంతమైన భాషలో యాకోబు గారు పత్రిక రాసి, దేవుని వాక్యము ఇలా ఉన్నది, మన ప్రభువు మన రక్షకుడైన యేసునాథుడు ఇలా బ్రతకమని మనకు ఆజ్ఞాపించాడు అని యేసు ప్రభువారు ఆయన జీవించిన కాలములో ఏవైతే బోధనలు చేశాడో అదే బోధనలు మరలా పునరావృతం చేస్తూ క్రైస్తవులను ఉద్దేశించి రాయబడిన పత్రికే యాకోబు పత్రిక. ఇప్పటికే ఈ పత్రికలో మనము 6 భాగాలను మనము ముగించుకుని ఈరోజు 7వ భాగంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఒక్కొక్క భాగము ఒక ప్రత్యేకమైన కారణం కొరకు మాట్లాడడం జరిగింది. ఇక ఈరోజు 7వ భాగంలో మనం ఉంటున్నాం. 7వ భాగములో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న ఈ యొక్క పోర్షన్ మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు ఉన్న ఈ సారాంశాన్ని చాలా జాగ్రత్తగా విలువైన విధానములో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి హృదయాల్లోనికి వాక్యాన్ని ఆలకించండి, హృదయములలోనికి వాక్యాన్ని స్వీకరించాలి. 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఈ విధంగా ఉన్నాయి, గమనించండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేత్సల నుండియే కదా. ఒక ప్రశ్న స్టార్ట్ అవుతుంది. 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక ప్రశ్నతో ప్రారంభించాడు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? యుద్ధాలంటే కత్తుల చేత, తుపాకుల చేత, బళ్ళెముల చేత ఇరు దేశాల వారు, పొరుగు దేశాల వారు చేసుకునే యుద్ధాలు కాదు ఇక్కడ మాట్లాడుతున్నది యాకోబు గారు. యుద్ధములు అంటే కలహములు, యుద్ధములు అంటే గొడవలు, యుద్ధములు అంటే అల్లరులు, యుద్ధములు అంటే సమాధానము లేని అల్లరులతో కూడిన కొట్లాట్లు ఏవైతే ఉన్నవో ఆ కొట్లాట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈ అల్లరులు, ఈ కొట్లాటలు, ఈ ప్రతికూలతలు, ఈ గొడవలు, ఈ పోట్లాటలు ఎవరిలో అంటే మీలో అన్నాడు. ఎవరు మీరు? మీలో అంటే ఎవరిలో చెప్పండి? యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన, అతి ప్రశస్తమైన రక్తములో కడగబడిన వారిలో యుద్ధములు ఉన్నాయి, పోరాటములు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఇలా మీరు ఏమైపోతున్నారనంటే దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకవలసిన మీలో, సంఘముల్లో ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించవలసిన మీలో యుద్ధాలు, కలహాలు, కొట్లాటలు, పోట్లాటలు, సమాధానము లేని పరిస్థితులలో క్రైస్తవులు ఉంటున్నారని
యాకోబు గారు మాట్లాడుతున్న మాట. సంఘ పెద్ద కదా, సంఘ పెద్ద దగ్గరికి అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ కుటుంబం అలా అంట, ఈ కుటుంబం ఇలా అంట, ఆ వ్యక్తి అలా అంట, ఈ వ్యక్తి ఇలా అంట. అంటే ఎవరి బ్రతుకు చూసినా సరిగ్గా లేని జీవితాలను, వాక్యానుసారమైన స్థితిగతుల్లో బ్రతకకుండా ఈ సంఘంలోనికి వచ్చిన తర్వాత చాలా భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు చూడు గొడవలు, ఎప్పుడు చూడు కొట్లాట్లు, ఎప్పుడు చూడు కలహాలు. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లుగా ఎప్పుడు చూడు బూతులు, ఎప్పుడు చూడు లోక పాపము. ఇలా లోకములో ఉన్న భోగేచ్ఛలను కోరుకుని, లోకములో ఉన్న సుఖాలను కోరుకుని క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాలలో అనేక రకాల యుద్ధ వాతావరణాలు కొనసాగుతూ ఉన్నాయి. మీలో ఇవన్నీ ఎందుకు కొనసాగుతున్నాయి అని ప్రశ్నించి ఆ ప్రశ్నకు సమాధానము పరిశుద్ధాత్మని ప్రేరణతో ఆయనే సమాధానం చెబుతున్నాడు. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? ఎందుకు యుద్ధాలంటే, ఎందుకు పోరాటాలంటే, ఎందుకు కలహాలు, ఎందుకు గొడవలంటే మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ శరీరము ఒకటి కోరుకుంటుంది. మీ శరీరము ఏమి కోరుకుంటుందనంటే ఆత్మ సంబంధమైన వాటిని కోరుకోకుండా లోక సంబంధమైన, లోకములో ఉన్న వాటిని కోరుకుని, లోకములో ఉన్న డబ్బే కానీ, లోకములో ఉన్న పదవే కానీ, లోకములో ఉన్న అధికారమే కానీ, లోకములో ఉన్న ప్రతిష్టే కానీ వీటన్నిటిని కూడా కోరుకుని ఎప్పుడు చూడు కూడా ఇంట్లో కుంపట్ల మీద కుంపట్లు, కుంపట్ల మీద కుంపట్లు పెడుతూనే ఉంటారు. 3వ అధ్యాయం 18వ వచనం యొక్క సారాంశం ఏంటి? క్రైస్తవులు అనేవాళ్ళు శాంతికి స్థాపకులై ఉండాలి. దాని కొనసాగింపే 4వ అధ్యాయం. క్రైస్తవులు అనేవాళ్ళు సమాధానానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయి ఉండాలి. దానికి కొనసాగింపే 4వ అధ్యాయం. క్రైస్తవులు అనేవాళ్ళు నీతి ఫలాలకు కొనసాగింపుగా ఉండాలి. కానీ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవుడుగా పిలువబడుతున్నవాడు ఎలా ఉన్నాడంటే, వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా గొడవల్లోనూ, కొట్లాట్లలోనూ, వివాదాల్లోనూ, అల్లర్లలోనూ, దోషంలోనూ, లోకములో దేన్నో కోరుకుని దాన్ని సంపాదించడానికి మరొక వ్యక్తితో జగడములు ఆడుతున్నాడట. ఇలాంటి జగడములు క్రైస్తవులమైన మనకు తగదు కదా. మీరు అంటే అతి శ్రేష్టమైన ప్రభు యొక్క రక్తంలో కడగబడిన మీరు ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో, ఇలాంటి ప్రతికూల పాపముల్లో మీరు ఉండడము ఎంతవరకు పద్ధతి అని మాట్లాడుతున్నాడు యాకోబు గారు. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాయంటే, మీ హృదయాల్లో కలుగుతున్న, మీ అవయవాల్లో కలుగుతున్న, పోరాడుచున్న మీ భోగేచ్ఛల నుండియే కదా. మరలా మీరు బయట ఉన్నంతసేపు కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. మీరు బయట ఉన్నంతసేపు కూడా ఎన్నో జగడాలు, కలహాలు ఉన్నారు. కానీ లోపలికి వచ్చి మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. 2వ వచనం ఏమన్నాడు చదవండి. 2వ వచనంలో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? నీ హృదయములో, నీ ఇంటిలో, నీ బయట, నీ ఉద్యోగ స్థలములో, నీ పని ప్రాంతములో, నీ భార్య దగ్గర, భర్త దగ్గర ఎప్పుడు చూడు అనేకమైన జగడముల చేత సమాధానము లేకుండా, నీతి ఫలములు లేకుండా బ్రతికేస్తున్న జీవితాలు అయిన మీరు సంఘానికి వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి అనేకమైన వాటిని మీరు ఆశించుచున్నారు, కానీ అవి మీకు దొరకట్లేదు. దేవుడు ఎంత చక్కటి స్వచ్ఛమైన వాడో ఈ పోర్షన్ మనకు బాగా నేర్పిస్తుంది ప్రియులారా. దేవునికి మనము ఎలా బిహేవ్ చేస్తే, ఎలా ప్రవర్తిస్తే దేవునికి నచ్చుతుందో ఈ యొక్క భాగం మనకు బాగా అర్థం కావాలి. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో ఈ పోర్షన్ మనకు బాగా నేర్పిస్తుంది. సంఘానికి వెలుపల మీరు ఎన్నో జగడాల్లో ఉన్నారు, కలహాల్లో ఉన్నారు, వివాదాల్లో ఉన్నారు, కొట్లాట్లలో, గొడవల్లో ఉన్నారు. సంఘానికి వచ్చి లేదా మీ ఇంట్లోనే మీరే ప్రార్థన చేస్తున్నారు, కానీ మీరు ఆశించుచున్నారు, కానీ మీకు అవి దొరకట్లేదు. ఎందుకంటే మీరు నరహత్య చేస్తున్నారు. మీ హృదయాల్లో మత్సరం ఉన్నది, అందుకే నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏదైతే అడుగుతున్నావో దాన్ని నువ్వు పొందుకోలేకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, నరహత్యలో నీకు పాలు ఉన్నది.
మత్సరముగా పిలువబడుతున్న అసూయ, ద్వేషములో నీకు పాలు పంపులున్నాయి. అదేంటంటే మేము నరహత్య చేయడం ఏంటి అని అనుకోవచ్చు. ఎస్ మనం నరహత్యలో పాలిభాగస్థలం అవుతున్నాం. క్రొత్త నిబంధనలో నరహత్య అంటే ఒక వ్యక్తిని వెళ్ళి చంపేయడం కాదు. నరహత్య అంటే యేసుప్రభు చెబుతున్నాడు, నీ సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కూడా నరహత్య చేసినట్లే. నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని పలికిన ప్రతివాడు కూడా నరహత్య చేసినట్లే. ఒకరిని ద్వేషించడం, ఒకరిని దూషించడము, ఒకరి పట్ల పక్షపాతము చూపించడము, ఇవన్నీ కూడా నరహత్యకు సరి సమానమైన పాపములు యేసుప్రభు మాటల ద్వారా. మీ హృదయాల్లో ద్వేషం పెట్టుకుని, దూషణ పెట్టుకుని, అసూయ పెట్టుకుని మీరు దేవుని దగ్గరకు వచ్చి ఆశించుచున్నారు, కానీ ఆశించుచున్న వాటిని మీరు పొందుకోలేకపోతున్నారు, మీకు సంపాదించుకోలేకపోతున్నారు. తర్వాత పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవునిని అడగనందున మీకేమీ కూడా దొరకట్లేదు. మీరు అడుగుతున్నారు, ప్రభువా నాకు అది కావాలి ప్రభువా. ఒకరికి ఇల్లు కావాలి, ఒకరికి స్థలం కావాలి, ఒకరికి పొలము కావాలి, ఒకరికి ఫారిన్ ట్రిప్ కావాలి, ఒకరికి అందమైన భార్య కావాలి, గుణవతి అయిన భార్య కావాలి, లేదా డబ్బు కావాలి, ధనము కావాలి, లోకములో అధికారము కావాలి, ఆస్తిపాస్తులు, స్థిరాస్తులు కావాలి. మీరు అడుగుతున్నవి ఎందు నిమిత్తం అడుగుతున్నారనంటే మొదటి వచనంలో చెప్పేశాడు, భోగేచ్ఛల కొరకు అడుగుతున్నారు. మొదటిది. రెండవది, మీరు ఎలా అడుగుతున్నారనంటే క్యారెక్టర్ సరిగా లేకుండా అడుగుతున్నారు. మీ క్యారెక్టర్ సరిగా లేకుండా మీరు అడిగినా, లేదా దైవ చిత్తానుసారమైనవి దేవుని చిత్తములో ఉన్న వాటిని అడగకుండా లోకానుసారమైన వాటిని అడిగినా సరే దేవుడు మీ మనవులు ఎంతవరకు కూడా అస్సలు ఆలకించడు. 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ కూడా దొరకట్లేదు. ఎలాంటి ఉద్దేశమట? దురుద్దేశము, చెడ్డ ఉద్దేశముతో అడుగుతున్నారు దేవుని దగ్గరకు వచ్చి. ప్రభువా నా జీవితానికి ఇవ్వాలని నువ్వు ఏమి నిర్ణయించావో, ఏమి సిద్ధపరిచావో అవి ఇవ్వు నాయనా అని చేసే ప్రార్థన అమూల్యమైన ప్రార్థన, అతి శ్రేష్టమైన ప్రార్థన. అలా కాకుండా లోకములో ఒకడు సంపాదించుకున్నాడు కదా, వారికి కలిగినట్లు నేను కూడా కలిగి ఉండాలి అని మనం దేవుని దగ్గరకు వచ్చి రుద్దే ప్రయత్నం చేస్తామే, అది దురుద్దేశం అన్నమాట. దురుద్దేశం. 139వ కీర్తన చూద్దాం. భక్తుడైన దావీదు గారి యొక్క ప్రార్థన చూద్దాం ఒకసారి. 139వ కీర్తన 24వ వచనం చూద్దాం ఒకసారి. 23వ వచనం కూడా. 139వ కీర్తన 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. దేవా నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో ప్రభువా. నా ఆలోచనలో కానీ నా హృదయంలో కానీ నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు ప్రభువా. ఎందుకంటే నేను నీ సన్నిధిలో చంటి పిల్లోడిని. దేవుని దగ్గర మనం అందరం కూడా చంటి బిడ్డలము. ఆ పరలోకమందున తండ్రిని ఏది అడగాలో అది మనకు తెలియదు. ఇప్పుడు నా కొడుకుని తీసుకెళ్ళి నేను రోడ్డు మీద అలా వెళ్తున్నాను అనుకోండి, మేము రెగ్యులర్గా తిరిగి ఒక రోడ్డు ఉంది, మేము కొంపల్లికిను మా ఇంటికి వెళ్ళడానికి. ఆ రోడ్లో బాటియా బేకర్ అనే ఆ ఏరియా ఉన్నది. ఆ గల్లీలోకి మేము ఎంట్రీ అయితే చాలు అన్ని బొమ్మల షాపులు ఉంటాయి. ఆయనకి తెలీదు ఆల్రెడీ ఇంట్లో బొమ్మలు ఉన్నాయని. అడుగుతాడు, ఏడ్చి మరి అడుగుతాడు. అడిగిన ప్రతిదీ కొనిస్తే నేను మంచి తండ్రిని కాదు. ఏ తండ్రిని చెప్పినా బుద్ధి లేని తండ్రిని. పిల్లలు ఏవేవో అడుగుతారు, చూసిందల్లా అడుగుతారు, చూసిందల్లా కావాలంటారు. అన్నీ అడుగుతూ ఉంటే తల్లిదండ్రులకు మనం అన్నీ కొనిస్తే మనం జ్ఞానవంతులు అవుతామా? కాదు. ఫోను నానా అంటాడు, అడిగినప్పుడల్లా ఫోన్ ఇచ్చేస్తే, అవసరం లేకపోయినా ఫోన్ ఇచ్చేస్తే దానివల్ల ఎంత నష్టమో. అడిగిన ప్రతిదీ ఇవ్వడము జ్ఞానవంతుల యొక్క తండ్రుల లక్షణం కాదు. మన దేవుడు, మన తండ్రి బుద్ధి జ్ఞానము లేనివాడు కాడు. బుద్ధి జ్ఞానములకు ఆధారము, బుద్ధి జ్ఞానములకు మూలము. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము
ఆ దేవుణ్ణి మనము ఏది అడగాలో అదే అడగాలి. అర్థమవుతుందా? ఆ దేవుణ్ణి మనము ఏది అడగాలో అదే అడగాలి, ఇష్టం వచ్చినట్టు అడగకూడదు. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి, సర్వజ్ఞాని కాబట్టి అడిగిందల్లా దేవుడు ఇవ్వడండి. చాలామంది చెబుతారు దేవుని గురించి, మా దేవుడు నమ్ముకోండి, ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. నో, ఏది అడిగినా దేవుడు ఇవ్వడం. నీ హృదయములో ఉన్న ప్రతి చెత్త కోరికను అడిగితే దేవుడు ఇచ్చేవాడు కాడు. దేవుడు కాడు. నీకేది అవసరమో దానిని మాత్రమే ఎరిగినవాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో మనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అసాధ్యమను అనుకున్న వాటిని కూడా మనం అడుగుతాం. అడిగేసి ప్రభువా నీకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా అని అడుగుతాం. అర్థమవుతుందా? అంటే దేవునికే వాక్యం చెప్పేంత పెద్దోళ్ళు మనం. అంటే దేవుని బలాన్ని దేవునికే జ్ఞాపకం చేసేంత గొప్పోళ్ళం మనం. అర్థం కావాలి. మనం అడిగేవి వాక్యానుసారంగా ఉండాలి. మనం అడిగేవి దేవుని చిత్తములో ఉండాలి. మనం అడుగుతున్నవి దేవునికి ఇష్టమై ఉండాలి. మనము అడిగేది దేవునిలో మన జీవితము అభివృద్ధి కొరకు అడగాలి. ఈ లోకములో మన జీవితము కొనసాగడానికి అడిగినా అడగకపోయినా దేవుడు అందరికీ అన్నిటినీ కావలసిన వాటిని ధారాళముగా దయచేయవాడు దేవుడు. అన్యులు యేసుప్రభుని అడగరు, ప్రభువా వర్షం కురిపించనే. ఎవరు అడుగుతారు? క్రైస్తవులు అడుగుతారు. నువ్వు అడిగితే వర్షం కాదు, ఆ ప్రభువుకు తెలుసు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో. మీరు అడిగారు కదా అని క్రైస్తవుల యొక్క పొలాల మీద మాత్రమే కురిపిస్తాడా? ఆయన అందరి పొలాల మీద కురిపిస్తాడా? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేసి తన వర్షాన్ని కుమ్మరించేవాడు పరలోకమందున్న ఆ దేవుడు. అదే అంటున్నాడు, ప్రభువా నా జీవితం పట్ల నువ్వు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావో అదే చెయ్యి ప్రభువా. నా హృదయము లోకములో దేన్నో కోరుకుంటుంది, ఎందుకంటే నా హృదయం అంత మంచిది కాదు, కానీ నీవు మంచివాడవు. నాకేది అవసరమో, నాకు ఏది ఇస్తే డిసిప్లిన్గా క్రమశిక్షణ కలిగి నీ కొరకు నేను ప్రయాసపడగలను, నీ సన్నిధిలో నేను ఉండగలను, దాన్ని మాత్రమే నాకు ఇవ్వగలను ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. సేమ్ ఎగ్జాక్ట్లీ యేసుప్రభు వారు కూడా అదే చెప్పారు. మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం, 7వ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె ఉండకండి, ఎందుకంటే అన్యజనుల యొక్క కోరికలకు అంతే ఉండదు. ఏది అడగాలో తెలియదు, ఏది అడగకూడదో తెలియదు, హృదయంలో ఏది వస్తే అది అడుగుతూనే ఉంటారు. అన్యజనుల వలె అడగొద్దు, వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి అడగొద్దు. విస్తరించి అడగడం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు కదా, మీరు వారి వలె ఉండకండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. పలానా రోజు పలానా టైంలో పలానా ప్రాంతంలో నా కుమారుడు నా కుమార్తె నా కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాలకు ఏం కావాలో వాళ్ళ తండ్రిగా నాకు తెలుసు. అందుకే ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏదంటే అది అడగండి నాయన. అడిగేది భోగముల నిమిత్తము, సుఖాల నిమిత్తము, ఈ లోక సంబంధమైన సంతోషముల నిమిత్తము కాదు, కానీ ఆయన రాజ్యము నిమిత్తము. 31వ వచనంలో, కాబట్టి 31వ వచనం మత్తయి సువార్త 6:31లో, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతింపకడి. అన్యజనులు అడుగుతారట తిండి కోసమో, తాగే నీటి కొరకు, ధరించుకునే వస్త్రాల కొరకు. ఎవరు అడుగుతారు? అన్యజనులు అడుగుతారు. క్రైస్తవ బిడ్డలు అడగరు, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అడగరు. చెప్పకనే చెబుతున్నాడు, శరీర సంబంధమైనవి ఏవైతే ఉన్నవో, అది తిండే కానీ, వస్త్రమే కానీ, నివాసమే కానీ, గుడారమే కానీ, ఉద్యోగమే కానీ, చివరికి ఆరోగ్యము కూడా. యేసుప్రభు మెన్షన్ చేయలే, యేసుప్రభు మెన్షన్ చేయలే. ఎందుకు ఆరోగ్యము కూడా అంటే
ఈ క్రైస్తవులకు ఒక అలవాటు ఉంది. దేవుడు ఆరోగ్యం ఇచ్చినంత కాలము దేవుని స్తుతించడం, అనారోగ్యం వచ్చినప్పుడు, అనారోగ్యముగా ఉన్నప్పుడు ప్రభువా నాకు ఆరోగ్యం కావాలి ప్రభువా అంటాడు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు ఆటోమేటిక్గా. అందరికీ ఆరోగ్యం ఇచ్చే ప్రదాత నీకు ఆరోగ్యం ఇస్తాడు. పోనీ ఆరోగ్యం పొందుకున్న దగ్గర నుంచి నువ్వు దేవుని స్తుతిస్తావా? దేవుని నీతిని వెతుకుతావా? దేవుని రాజ్యాన్ని వెతుకుతావా? వెతకవు. ఆ మాత్రం దానికి ఎందుకు మనం దేవుణ్ణి అడగాలి చెప్పండి? ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, ఆరోగ్యము నిమిత్తము కూడా మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే, జీవించినంత కాలము కూడా దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని బట్టి మనం ఏ రోజు కూడా దేవుణ్ణి మహిమపరిచిన వారం కాము. ఒకవేళ మనం ఆరోగ్యాన్ని అడగవలసిన పరిస్థితి లేకనక మనం ఏర్పడితే, ఆ ఆరోగ్యమును పొందుకున్న తర్వాత నుంచి మనము దేవుని రాజ్యమును నీతిని ఎతికే పనిలో మనం ఉండాలి. అందుకే పరలోకపు ప్రార్థన అని మాదిరికరమైన ప్రార్థనలో ప్రభువు మన శరీరానికి కావలసిన వాటి ఏవైతున్నావో మీ అనుదిన ఆహారము, డైలీ నీడ్స్ అనే దాని గురించి కేవలము క్లుప్తంగా కొద్ది సమయం మాత్రమే అన్నాడు. విస్తరించి అన్యజనుల వలె అడగొద్దు. ఏం అడగాలో, ఏమి కోరుకోవాలో అది వాక్యానుసారంగా మన నడిపింపు ఉండాలి. ఆరోగ్యం అడుగుతున్నావా? ఆరోగ్యం పొందుకున్న తర్వాత ఇక మీదట నీవు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని చిత్తము కొరకు నువ్వు ప్రయాసపడాలి. దైవ సంబంధమైన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ప్రయాసపడాలి. అందుకు మన ఆరోగ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. లేదు లోకములో నేను కష్టపడడానికే, లోకములో తిరగడానికే, లోకములో పనులు చేసుకోవడానికే అంటే ఆ దేవుడిని ఆరోగ్యాన్ని అడగాల్సిన అవసరం లేదు. అడగకపోయినా ఏదో ఒక రోజున దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన పనే అది, స్వస్థపరచు యెహోవా. కానీ నువ్వు ప్రత్యేకంగా అడుగుతున్నావంటే అడిగినది మొదలుకొని దైవ సంబంధమైన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఉండాలి. అందుకంటున్నాడు, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి, మీకేం కావాలో అవన్నీ కూడా, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడును అంటున్నాడు ప్రభు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైతే అడుగుతున్నామో ఈ లోకంలో ఉన్న వాటిని మనం పొందుకొని మన లోకాన్ని వెంబడిస్తే చాలా ప్రమాదం. మనం దేవుని ఏదైతే అడిగామో దాన్ని పొందుకొని దేవుణ్ణి వెంబడించాలి. ఎలా వెంబడించాలి? లోకాన్ని వదిలిపెట్టి దేవుని వెంబడించాలి. నోట్ దిస్ పాయింట్. మనం దేవుణ్ణి ప్రభువా నాకు ఇది కావాలని అడుగుతున్నావు చూసావా, దాన్ని పొందుకున్న తర్వాత దేవుని వెంబడిస్తావే. ఎలా వెంబడించాలంటే లోకాన్ని వదులుకొని దేవుణ్ణి వెంబడించాలి. అక్కడో గంతు ఇక్కడో గంతు వేస్తానంటే మునిగిపోతాం. లోకము అనే నావలో ఒక కాలేసి దేవుడు అనే పడవలో మరొక నావే ఒక అడిగేస్తే, ఒక కాలేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ పరిశుద్ధుడికి ఈ పాపమునకు కారకుడైన అపవాదికి చోట్లేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా పాతాళములో మునిగిపోతావు. అదే అన్నాడు 4వ వచనంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ వచనం చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయము యాకోబు పత్రిక 4వ వచనం చూస్తే, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగును. క్రైస్తవుడు అయి ఉన్న నీవు లోకాన్ని వెంబడిస్తే గనక ఒక అడుగు ఇక్కడ, ఇంకొక అడుగు అక్కడ, ఒక అడుగు ఇక్కడ, ఇంకొక అడుగు అక్కడ. ఇక్కడ ఉన్నంతసేపు ప్రభువా నీవే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత లోకమా నీవే అంటే గనక దేవుడు ఊరుకోవడం. దేవునితో శత్రుత్వము ఎవరితో? కార్పొరేటర్తో కాదు, ఎమ్మెల్యేతో కాదు, మినిస్టర్తో కాదు. ఎవరితో శత్రుత్వము? దేవునితో శత్రుత్వము. దేవునితోనే శత్రుత్వం పెట్టుకుని బ్రతికి సజీవునిగా బట్ట కట్టగలరా అంటుంది లేఖనం. క్రైస్తవుడుగా ఎలా ఉండాలంటే, ప్రభా నీవు ఉంటే చాలు నాయనా, లోకంలో నాకేది కూడా అక్కరలేదు నాయనా అనాలి. ఆకాశమందు నీవు నాకుండగా నాకేది కూడా అక్కర లేదన్నాడు. ఎవరైనా కీర్తనాకారుడు 73వ కీర్తన 25వ వచనం చదువుదాం. దీని ఇలాగే ఉంచుకుని 73వ కీర్తన 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా
లోకములోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు. లోకములో ఉన్నవి ఎంత విలువైనవైనా, ఎంత ప్రశస్తమైనవైనా, ఎంత శ్రేష్టమైనవైనా, ఎంత అందచందాలు కలిగి ఉన్నవైనా, ఎంత సౌందర్యముతో ఉన్నవైనా, ఎంత కనులకు ఇంపుగా ఉన్నా, దేవా నీవు నాకుండగా ఈ లోకములో నాకేమీ కూడా అక్కరలేదయ్యా. ఈ గుణాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలమా? ఈ లక్షణాన్ని మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయగలమా? మనకు దేవుడు కావాలంటే దేవుని చిత్తములోనే కొనసాగాలి. లోకాన్ని మనం విసర్జించాలి. ఏది లోకము? ఈ కన్ను ఏది కోరుకుంటుందో అది లోకము. ఏది లోకము? ఈ హృదయం దేన్ని ఆశిస్తుందో దేవుని యొక్క వాక్యానికి వెలుపట అది లోకము. దేవుని యొక్క వాక్యమునకు వెలుపట నీ కన్ను, నీ హృదయము, నీ శరీరము దేన్నైతే కోరుకుంటుందో అదంతా కూడా లోకమే. లోకమే. ఒక స్త్రీ ఒకరినే ప్రేమిస్తే, ప్రేమించడం అంటే వివాహం ఆడితే అది మంచిది. కానీ ఒక స్త్రీ ఇద్దరిని వివాహం ఆడితే అది పాపము. ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే వివాహం ఆడితే అది మంచిది. కానీ ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలతో సాంగత్యము చేస్తే అది పాపము. దాన్నే అన్నాడు, లోకముతోనూ నాతో వద్దు. నువ్వు నేను కావాలనుకుంటే నన్ను వెంబడించు, లోకము కావాలనుకుంటే లోకాన్నే వెళ్ళిపో. అలా కాదు, నాకు సిరి కావాలి, నాకు దేవుడు కావాలి అంటే కనుక ఈ రెండింటిని తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్ట అసాధ్యము. అందుకే అన్నాడు, వ్యభిచారులరారా అన్నాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ పదం ఎందుకు ఉపయోగించడం అంటే, సంఘములోనికి వచ్చిన వారు ఒక అడుగు అక్కడ లోకములో బయట ఉన్నంతసేపు లోకము, లోపలికి వచ్చిన తర్వాత ప్రభువా నీవే ప్రభువా, నీవే ప్రభువా, నీవే ప్రభువా, నీవే ప్రభువా, నీవు నాకు తోడుంటే చాలు ప్రభువా, నాకేది అక్కర్లేదు ప్రభువా. ఈ అనవసరమైన పంచాయతీలు దేవుని దగ్గర. నీ అడుగు తెలుసు దేవునికి, నీ నోట్లో నుంచి నెక్స్ట్ రాబోతున్న మాట తెలుసు దేవునికి, నీ హృదయం యొక్క తలంపుల్లో ఉన్న ఆలోచనలు తెలుసు దేవునికి. అలాంటి దేవుని దగ్గరకు వచ్చి మనం నటించొద్దు. అర్థమవుతుందా? నటించొద్దు. మనకు దేవుడు కావాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి, లోక ఆశలను విడిచిపెట్టాలి. మరి లోకంలో ఎలా బ్రతకాలంటే, దేవుడు నిన్ను ఎలా బ్రతకడానికి అనుమతించాడో, దేవుడు నిన్ను ఎలా పోషిస్తున్నాడో, దేవుడు నిన్ను ఎలా సంరక్షిస్తున్నాడో, దేవుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడో అలాగే నడవాలి. అలాగే నడవాలి. అలా కాకుండా ఇక్కడ ఉన్నంతసేపు దేవా నీవే, బయటకు వెళ్ళిపోతున్నా లోకమా నీవే అంటే కనుక అవకాశం లేదు ఇక్కడ దేవుని దగ్గర. దేవుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకునేవాడు కాడు. యేసుప్రభుకి మనము సంఘము, యేసుప్రభు వరుడైతే ఈ సంఘం అంతా కూడా వధువుగా పోల్చబడింది. ఈ వధువే గనక యేసుప్రభుని విడిచిపెట్టి లోకముతో సాంగత్యము చేస్తే వ్యభిచారము కాదని అడుగుతున్నారు యాకోబు గారు. అందుకే లోకపు ఆశలలో, లోకపు మణుగులలో జాగ్రత్తగా ఉండండి. లోకం ఇప్పుడు కూడా మిమ్మల్ని గాలం వేస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక స్నేహము దేవునితో వైరము నాయన. బైబిల్లో అపోస్తలుల కార్యములో అననీయ సప్పీరా అనేవాళ్ళు ఉన్నారు, దంపతులు. మంచి దంపతులు ఏనంటే సగం మంచి ఉంది, అంటే సగం దేవుడు సగము లోకము. అపోస్తలుల దగ్గరికి అందరూ కూడా తమ చరస్థిర ఆస్తులను నమ్మి తీసుకొచ్చి డబ్బు పెడుతూ ఉంటే పరిచర్య కొరకు వినియోగించండి ఆయన అని. బర్నబా అనే ఆ సేవకుడు కూడా తనకున్న చరస్థిరాస్తులు అమ్మి, భూములన్నీ అమ్మి అపోస్తలుల దగ్గర పెడుతూ ఉంటే వీళ్ళకు కూడా ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? మనకు కూడా పొలం ఉన్నది, మనకు కూడా స్థలం ఉంది, దాన్ని నమ్మి అపోస్తలులకు ఇస్తే అనేక మంది బీదల కొరకు దాన్ని వినియోగిస్తారు అని మంచి ఆలోచనతో పొలం అమ్మేశారు ఇద్దరు కలిసి. అననీయ సప్పీరా ఇద్దరు కూడా పొలం అమ్మేశారు. ఈ భర్త అనేవాడు ఏం చేస్తాడంటే భార్యకు తెలియకుండా అమ్మిన దాని వెలలో కొంత దాచుకుని మిగిలిన దాన్ని తీసుకొచ్చి అపోస్తలుల పాదం దగ్గర పెట్టారు. ఏం జరిగింది చెప్పండి? సేవకుడు అంత అమాయకుడు అనుకుంటున్నారా? ఏ సేవకుడైనా పేతురు గారు జ్ఞానము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉన్నవాడు, ద మోస్ట్ పవర్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. తెలిసిపోయింది. అడిగాడు, అననీయ ఇంతకే అమ్మారా? అవును పీటర్ ఇంతకే అమ్మామన్నారు. పోరా, దేవుని
ఆత్మను, ఆ పరిశుద్ధాత్మునికి అబద్ధం చెబుతున్నావంటే నీలో ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ధనాన్ని దొంగిలించిన కొంత దాచుకుని నువ్వు మిగిలిన తీసుకొచ్చావో నీకు దయ్యం పట్టేసింది. నువ్వు లోకాన్ని వెంబడిస్తున్నావు. వెంటనే ఆ టైంలోనే పురుగులు పడి చచ్చిపోతాడండి. చూద్దాం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో, అననీయ అను ఒక మనుషుడు ఉండెను, తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యుద్ధ పెట్టెను. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడేశావు. గమనించాలి, దేవునితో అబద్ధం ఆడితే ప్రాణాలు పోయాయి అక్కడ. నేను అందుకే చెబుతా ఉంటా, దేవునివి దేవునికి ఇవ్వండి, మీవి మీరే ఉంచుకోండి. కొన్ని వారాల క్రిందట చెప్పా, వాక్యం పట్ల అనుభవం కలిగిన సేవకుడితో, వాక్యం పట్ల అనుభవం కలిగిన విశ్వాసితో సంఘంలోనికి అప్పుడప్పుడే వస్తున్న విశ్వాసి మాట్లాడాడట. వీళ్ళు డిస్కషన్ ఏంటంటే, సంభాషణ ఏంటంటే దశమ భాగం గురించి. ఈ వాక్యం పట్ల అవగాహన లేనుడట వచ్చి అడుగుతున్నాడు, ఆ దశమ భాగం ఎందుకు ఇవ్వాలండి? దేవుని సేవ కొరకు మన సంపాదన ఎందుకు ఇవ్వాలండి? దశమ భాగం అంటావో ఏదంటావో, ఏదో ఒక భాగం, దశమ భాగం అనే కాదు, ఎందుకు ఇవ్వాలండి? సేవకులకు ఎందుకు ఇవ్వాలండి అని అడిగాడట. ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే తప్పేంటి అని వాక్యం తెలిసిన, వాక్య అనుభవం కలిగిన విశ్వాసి ఆ వ్యక్తిని అడిగితే, ఆ వ్యక్తి అన్నాడు, వీళ్ళు ఒకటి దొంగలండి. అఫ్కోర్స్ దశంభాగాన్ని తినేసి వాళ్ళ కడుపులు, వారి కుటుంబాలు, వారి స్టేటస్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ యథార్థంగా పనిచేసి ప్రతి రూపాయికి కూడా లెక్క చూపించే సేవకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ దృష్టిలో ఉంచుకుని నిజముగా దశంభాగం ఖర్చు పెడుతున్న వారికి మనం ఎందుకు ఇవ్వకూడదు? నా పాయింట్ దశంభాగం ఒకటే కాదు, ఏదైనా సరే దేవునికి ఇవ్వాల్సిన అర్పణ, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ. ఆ అర్పణలో ఎందుకు ఇవ్వకూడదని అడిగితే, ఈ వాక్యములో అనుభవం లేని వ్యక్తి అంటున్నాడు, వీళ్ళు దొంగలండి, ఇచ్చిన డబ్బంతా తినేస్తారండి అని సేవకుల మీద రకరకాలుగా మాటలు మాట్లాడేశారు. ఈ వాక్య అనుభవం కలిగిన ఈ విశ్వాసి ఒక ప్రశ్న వేశాడు, అయితే నీవు సంపాదిస్తున్నావు కదంటే, ఓ బాగుగా సంపాదిస్తున్నా, మరి నీవిస్తున్నావా దేవుని కొరకు అంటే, ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు దొంగలండి. సరే వాళ్ళు దొంగలు వదిలేసాయి, మరి నువ్వు తీసిన దశమ భాగం ఏం చేసావంటే, ఎవరికి ఇవ్వట్లేదని నేనే తినేసాడంట. సేవకులు తినేసి వాళ్ళు దొంగలైతే దేవుడు నీకిచ్చిన దాన్ని నువ్వు తినేస్తే నువ్వు దొంగవు కాదా అన్నాడట. ఇలాంటి వాళ్ళే అననీయ సప్పీరా లాంటి వాళ్ళు. వారి హృదయంలో ఫస్ట్ మంచివారే, హృదయంలో మంచి ఆలోచనలు వచ్చాయి. ఎప్పుడైతే లోకం అయ్యో మేమేమైపోవాలి అనే ఆలోచన వచ్చిందో, లోక ఆశలు వచ్చాయో, దేవుని సొమ్మును, దేవునికి ఇద్దామనుకున్న సొమ్మును వాళ్ళ సొంత వాటి కొరకు ఉపయోగించుకుని తర్వాత చచ్చిపోయారు, పురుగులు పడి చచ్చిపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత ఓపిక, టైం కూడా లేదు వాళ్ళకి. ఎందుకు మాట చెప్తున్నానంటే, లోకములో బ్రతకాలని నిర్ణయించుకుంటే లోకములోనే ఉండండి. నాకు దేవుడే కావాలనుకుంటే కనుక లోకపు తలంపులను విడిచిపెట్టి బ్రతకాలి మనం. దశమ భాగము సేవకుడు తినేసి దొంగోడైతే దేవుని యొక్క పరిచర్య కొరకు ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉంటే కనుక దేవుడిస్తున్న ఆ ధనాన్ని మరలా మనమే వినియోగించుకుంటే కనుక, దేవుడి పరిచర్య కొరకు రావాల్సిన ధనాన్ని మనమే వినియోగించుకుంటే, తింటున్న పాస్టర్ దొంగోడైతే దేవుని పరిచర్య కొరకు ఏమీ ఇవ్వకుండా నీవు తింటుంటే నీవు దొంగోడు కావా అని చెబుతుంది. గమనించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక స్నేహము, దేవునితో వైరము, ఇలాంటి వైరం పెట్టుకుంటే నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడే, ఆ పరిశుద్ధాత్ముడు నీ బ్రతుకును చూసి ఉమ్మేసి అసహించుకుంటాడు. అది చెప్తున్నాడు యాకోబు. నువ్వు లోకములో వ్యభిచారగా బ్రతికేస్తే పరిశుద్ధాత్ముడు నీ ముఖాన్ని చూసి ఉమ్మేస్తాడు. జాగ్రత్త, అలాంటి పరిస్థితుల్లోనికి నీ జీవితాన్ని తీసుకెళ్ళొద్దు.
దేవుడు ఒక లేఖనాన్ని రాయించాడనంటే ఏ లేఖనం కూడా నిరర్ధకము కాదు. ఏ లేఖనము కూడా నిరర్ధకము కాదు. చూద్దాం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఒకటిలో క్యారెక్టర్ లేదు, ఎప్పుడు చూసిన గొడవలు, కొట్లాట్లు, సమాధానం లేదు, ఎప్పుడు చూడు గిల్లి గజ్జాలు, కుటుంబాల్లో సమాధానం లేకుండా బ్రతికేస్తున్నారు కదా. కుటుంబాల్లో సమాధానం లేకుండా గొడవలు పెట్టుకుని, సమాజంలో సమాధానం లేకుండా, సంఘంలో సమాధానం లేకుండా దేవుని దగ్గరకు వచ్చి వేటినేటినో అడిగేస్తే దేవుడు మీ మాట వింటాడనుకుంటే అది మీ బుద్ధిహీనత అవుతుంది. లోకాన్ని కోరొద్దు. ఏం కోరతావు? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కోరు. అప్పుడే ఆత్మ సంతోషిస్తుంది. నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల కొరకు అడగకుండా లోకానుసారమైన వాటిని కనుక నువ్వు ఫోకస్ పెడితే, అంటున్నాడు 5వ వచనంలో, ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్నాను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? దేవుడు ఒక లేఖనాన్ని రాశాడు. వాక్యానుసారంగా నువ్వు బ్రతకకపోతే నీలో ఉన్న ఆత్మ నిన్ను చూసి మత్సరపడుతుంది. మత్సరం అంటే అసూయ. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు చెప్తాడు. అయ్యా, ఆత్మను దుఃఖపరచకండి అయ్యా, ఆత్మను ఆర్పకండి నాయన అని చెప్తాడు పౌలు భక్తుడు. యాకోబు గారు ఇంకా ముందుకెళ్ళి, నీవే గనక, నీ జీవితమే గనక బాగోకపోతే ఉమ్మేస్తానన్నాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను భక్తుడు ఏమన్నాడు చెప్పండి? ఉంటే లోకములో ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు దేవునిలో. నులివెచ్చని స్థితిలో ఉంటే ఉమ్మి వేయబడుదు అన్నట. పరిశుద్ధాత్ముడు నీ దగ్గరకు వస్తున్నాడు, నీ హృదయంలోనికి వస్తున్నాడు. ఈ హృదయము దేవునికి ఆలయము. ఆ ఆలయములో దేవుని ఆత్మ నివాసమై ఉంటుండగా, ఆ ఆత్మను ఉంచుకోవాల్సిన స్థలములో లోకాన్ని ఉంచుకుంటే, ఆ పరిశుద్ధాత్ముడు నీ వెలుపలకు వచ్చి నీ ముందు నిలబడి ముఖం మీద ఉమ్మేస్తాడు, నిన్ను అసహించుకుంటాడు, అసూయపడతాడు, నువ్వంటే ఇష్టం లేకుండా ప్రవర్తిస్తాడు ఆయన. అర్థమవుతుందా? క్రైస్తవ్యం అంటే ఏంటి అర్థమవుతుందా? యాకోబు పత్రిక ద్వారా నిజమైన క్రైస్తవుడు ఎలా బ్రతకాలి అర్థమవుతుందా? క్రైస్తవ్యం అంటే బ్లెస్సింగ్స్ కాదు. లోకములో ఎప్పుడు చూడు యేసు ప్రభు దగ్గరకు రా, పొందుకో, దీవించబడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అన్ని పొందుకునేవాడే చెబుతారు. పరిశుద్ధత అంటే, క్రిస్టియానిటీ అంటే బ్లెస్సింగ్స్ కాదు. బ్లెస్సింగ్స్ కావాలంటే క్రిస్టియానిటీ అవసరం లేదు. లోకములో నువ్వు ఎక్కడున్నా నువ్వు బ్లెస్సింగ్స్ పొందుకుంటావు. దీవించబడ్డానికి దేవుడు మనల్ని ఎక్కడున్నా దీవిస్తాడు. ఈరోజు లోకంలో వ్యభిచారులు దీవించబడ్డారు, లోకంలో దొంగలు దీవించబడ్డారు, లోకంలో అహంకారులు దీవించబడ్డారు. మరి నీవెందుకు దీవించబడలేకపోతున్నావు? క్రిస్టియానిటీ అనేది దీవెనకు సంబంధించింది కాదు. క్రిస్టియానిటీ అనేది బ్లెస్సింగ్కి సంబంధించింది కాదు. క్రిస్టియానిటీ అనేది క్యారెక్టర్కి సంబంధించింది. క్రిస్టియానిటీ అనేది యోగ్యమైన ప్రవర్తనకు సంబంధించింది. క్రిస్టియానిటీ అంటే మిగిలిన విశ్వాసాలు, మిగిలిన మతాల వంటిది కాదు. క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు యొక్క జీవన శైలి, యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్లోనికి రావాలి. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రైస్తవ్యం అనేది యేసుక్రీస్తు యొక్క జీవన శైలి. ఆ జీవన శైలిలోనికి మనం రావాలి. మాట్లాడే మాట, ఆలోచన, పనులు, క్రియలు జగడములు లేకుండా, వివాదాలు లేకుండా, అల్లర్లు లేకుండా, మత్సరములు లేకుండా, నరహత్యలు లేకుండా, దోషములు లేకుండా, ద్వేషములు లేకుండా, యేసు ప్రభు ఈ లోకంలో ఎలాగైతే బ్రతికాడో అలా మన జీవితాలు మనము మార్చుకోవాలి. యేసు ప్రభు యొక్క లైఫ్ స్టైల్లోకి మనం రావాలి, రూపాంతరం చెందాలి. మారు మనసు పొంది ఏమన్నాడు చెప్పండి? రూపాంతరము చెందమన్నాడు పౌలు భక్తుడు. మారు మనసు చెందితే సరిపోదు. సంఘాల్లో ఈరోజు మారు మనసు పొందిన వారు చాలామంది ఉన్నారు, కానీ రూపాంతరం చెందిన వారు తక్కువ మంది. మారు మనసు చెందామంటే, మేము మారు మనసు పొందామంటే ఎవరికి ఎక్కువ అడుగుతున్నాను నేను. మారు మనసు పొందావు, కానీ మొదటి వర్తమానం విన్నాం కదా, మన అవయవాలు పాపాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి. జారత్వము, ధనాపేక్ష, బూతులు, లైంగిక పాపాలు, వ్యభిచారం చేత మన అవయవాలు నింపబడుతున్నాయి. వివాదాల్లో ఉన్నాం మనం. క్యారెక్టర్ లేకుండా సంఘాల్లో మనం జీవించడం మనకంత మంచిది కాదు.
మనకంత మంచిది కాదు. క్రైస్తవ్యం అంటే యేసు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ ప్రియులారా. ఆ లైఫ్ స్టైల్లోనికి మనం రావాలి. విసర్జించమన్నాడు. మొదటి వర్తమానం అదే విన్నాం, విసర్జించాలి. పీల్చుకునే గాలి మంచిది. ఏం పీల్చుకుంటాం మనము? ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము. దేని వదులుతాము? కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం, అంటే విసర్జిస్తున్నాం. విసర్జన ఎప్పుడు చెడ్డదే. మంచి ఫుడ్ తింటున్నాం, మంచి వాటర్ తాగుతున్నాం, వ్యర్థమైన మలాన్ని మనము విసర్జిస్తున్నాం. విసర్జించవలసిన దాన్ని మనము కడుపులో పెట్టేసుకుంటున్నాం, విసర్జించవలసిన దాన్ని మనము హృదయంలో పెట్టేసుకుంటున్నాం. క్రిస్టియానిటీ అంటే బ్లెస్సింగ్స్ కాదు, క్రిస్టియానిటీ అంటే క్యారెక్టర్. ఎవరి క్యారెక్టర్ అది? యేసు ప్రభు యొక్క క్యారెక్టర్. అది అర్థం కావాలి. సంఘాల్లో సేవకులు కూడా ఇదే బోధించాలి. మంచి వాక్యం మీరు పీల్చుకోండి నాయన, మంచి అక్షయమైన ఆహారం మీరు భుజించండి నాయన. భుజించిన తర్వాత మీలో ఉన్న చెడ్డ క్రియలన్నీ కూడా మీరు విసర్జించాలి. అది బోధించేది క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ చెప్పేది అదే. కానీ యేసుప్రభు మనకి ఇలా అర్థం కావట్లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో యేసుప్రభు ఇలా అర్థం కావట్లేదు. యేసుప్రభు ఎలా అర్థమవుతున్నాడంటే ఆపద ముక్తులు వాడండి, ఆరోగ్య ప్రదాత అండి, స్థలాలు ఇచ్చేవాడండి, పొలాలు ఇచ్చేవాడండి. ప్రభువులో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మొర ఆలకించి స్థలం ఇచ్చాడండి. దేవుడు ఏదైనా నీకు ఇచ్చాడనంటే శాశ్వత కాలం అది నీలో ఉంటుంది. అర్థమవుతుందా? క్రైస్తవుడుగా బాగా గమనించండి, క్రైస్తవుడుగా నిన్ను ప్రేమించి నిన్ను దేన్నైనా దేవుడు నీకు ఇచ్చాడనంటే అది నిన్ను నిత్యత్వంలోనికి నడిపిస్తుంది. దేవుడు ఒక క్రైస్తవుడిని ప్రేమించి దేన్నైతే ఇచ్చాడో దేవుడిచ్చిన దాన్ని మనుషులు వదిలిపెట్టకుండా నిరంతరం కూడా తనతో ఉంచుకొని దేవుని దగ్గరకు అలా వెళ్ళిపోతారు. క్రైస్తవుడికి ఇచ్చే దాని గురించి మాట్లాడాను. క్రైస్తవుడికి దేవుడు ఏదైతే ఇస్తున్నాడో అది క్రైస్తవునిలోనే ఉండి అలాగే ఉండి మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అలా కాదు, ఆయన యొక్క సాధారణమైన కృప లేదా ఉమ్మడి కృపలో అందరికీ ఇచ్చేస్తాడు దేవుడు. నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కులైనా, ఎవరైనా సరే, మీరు ఏ మతంలో ఉండండి, అందరికీ కూడా సాధారణమైన గ్రేస్ ఉపయోగిస్తాడు. సాధారణంగా ఏం కావాలి? ఇల్లు కావాలా ఇస్తాడు, పొలం కావాలా ఇస్తాడు, స్థలం కావాలి ఇస్తాడు, తిండి కావాలి ఇస్తాడు, వస్త్రం కావాలి ఇస్తాడు. సాధారణంగా మీకు కావలసిన అవసరతలన్నీ దేవుడు ఇస్తాడు. కానీ క్రైస్తవుడు అడగవలసింది సాధారణమైనవి కాదు, అసాధారణమైన కృపను అడగాలి. ఉమ్మడి గ్రేస్ కాదు, ఉమ్మడి కృప కాదు, అసాధారణమైన కృపను అడగాలి మనం. ఆ కృపను దేవుడు మనకి ఇస్తాడు. ఆ కృప మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తీసివేస్తుంది, ప్రతి ఒక్క బలహీనతను తీసివేస్తుంది. అదే చెబుతున్నాడు 6వ వచనంలో కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది కదా. అహంకారులుంటే నీ అహంకారాన్ని మానుకో, గర్వాన్ని తీసివేయి, ఇగో తొలగించు. కుటుంబాల్లో ఎక్కువ గొడవలు ఎందుకు అది చెప్పినా ఈ హృదయంలో పేరుకుపోయిన ఇగో అహంకారం వల్లనే. అందుకే నువ్వు దేవుని వాక్యం వింటున్న వారైతే కనుక సాతాను నీ భర్త హృదయంలో అహంకారం పెడితే నువ్వు తగ్గు, నువ్వు దీనుడిగా మారిపో. లేదా నీ భార్యలోనే బఠానీ గంజంద అహంకారం పెట్టడానికి సాతాను, ఆ కొద్ది సమయం అహంకారం దిగేంత వరకు పురుషుడివైనా స్త్రీవైనా కొద్దిగా ఓర్చుకో. ఎందుకంటే అహంకారులతో ఫైట్ చేయాల్సింది నువ్వు కాదు, అహంకారులను ఎదిరించేది, అహంకారులు వంచేది, అహంకారుల యొక్క మెడను పట్టుకుని తల పెట్టుకుని లాగి పెట్టి కొట్టేది దేవుడు. అందుకే ఎవరైనా ఇంట్లో ఉన్నవారు ఎక్కువ మాట్లాడి భర్త మీదకే కానీ భార్య మీద కానీ లెగుస్తున్నారు అనుకోండి, వాక్యం తెలిసిన మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే అహంకారుల మీదకి ఎవరు రాబోతున్నారు చెప్పండి? దేవుడు రాబోతున్నాడు, దేవుని ఉగ్రత రాబోతుంది. కానీ నీవెలా ఉండాలి? తగ్గునైనా నువ్వు దీనుడిగా మాట్లాడు, దీనురాలుగా మాట్లాడు, దీనురాలుగా మాట్లాడు. అహంకారుల యొక్క నోళ్ళు మూపిస్తాడు, అహంకారుల యొక్క చేతులు వంచుతాడు, అహంకారుల యొక్క నరాల్లో లాగిపెట్టి కొడతాడు దేవుడు. నీవు కృప పొందుకునేంత వరకు, దేవుని కృప నువ్వు పొందుకోవాలంటే అహంకారులు ఇళ్లలో ఉంటారు, సమాజంలో ఉంటారు.
వర్క్ ప్లేస్లో ఉంటారు, మనం వెళ్తున్న ప్రతి స్థలంలో అహంకారం కలిగిన వారు అంటారు. ఇగో గర్వము హృదయం నిండా. వారు కలిగి ఉన్న ఉద్యోగాలను బట్టి, డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, పదవిని బట్టి, అధికారాలను బట్టి అహంకారంతో ఉంటారు. అందుకే అహంకారుల దగ్గర నువ్వు దీనుడిగా బ్రతుకు. నువ్వు ఎప్పుడైతే దీనుడుగా దీనురాలుగా ఉంటావో దేవుడు నీ పక్షమున అహంకారులను ఎదిరిస్తాడు. ఇది వాక్యము, ఇది వాక్యం. ఎప్పుడైతే మనము ఇక్కడ 6వ వచనంలో, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. తర్వాత అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడండి. ఎప్పుడైతే మీరు దేవునికి లోబడతారో అపవాదిని మీరు ఎదిరించగలరు. అపవాది ఎవరిక్కడ? అహంకారంతో విర్రవీగుతారే, భార్యే కానీ, భర్తే కానీ, ఇరుగు పొరుగు వారే కానీ, బంధువుల్లో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, ప్రయాణికుల్లో కానీ, వారు కలిగి ఉన్న లోక సంపదను బట్టి అహంకారంతో విర్రవీగుతారే, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కదా. ఈ దేశంలో కులాన్ని బట్టి ఎక్కువ అహంకారము, వర్గాలను బట్టి, భాషను బట్టి, జాతులను బట్టి, పదవులను బట్టి, రంగును బట్టి. తెల్లోడైతే ఎవడికి ఎక్కువ? నేను నల్లవాడినైనా నా పక్షం నుండేది దేవుడు. దేవుడు. అందుకే మిమ్మల్ని మీరు లోపరుచుకోనండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండి ఈ 5 పనులు చేయండి. మీరు దేవునికి లోబడి ఉండి ఈ 5 పనులు చేయండి. ఏంటి 5 పనులు అంటే? 5-6 పనులు ఏంటంటే, మొదటి పని ఏంటంటే, దేవునికి లోబడిన వారు ఏం చేస్తారంటే అపవాదిని ఎదిరిస్తారు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. రెండోది ఏంటంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అపవాదిని ఎదిరించి అపవాదిని తరమగొట్టండి. ఎలా తరమగొట్టాలి? మాటల చేత కాదు, క్రియ చేత. మనం దేవునికి ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ఎప్పుడైతే లోబడి ఉంటామో, ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, దీనులుగా మన మాట, క్రియ ఎప్పుడు కూడా మనలో దీనత్వం ఉంటుందో, దైవ సంబంధమైన దీనత్వం ఉంటే అప్పుడు మన జీవితంలో ఆ గుణం వస్తుంది. ఆ గుణం ఎప్పుడైతే వస్తుందో అపవాదిని మనం ఎదిరించినట్లే వాడు అక్కడి నుంచి పారిపోతాడు. రెండో పాయింట్, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మూడో పాయింట్ ఏంటంటే, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోనండి, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోనండి. బయట చేతులు కడుక్కోవడం ముఖ్యమేనా? కడుక్కోవడం ముఖ్యమే, లోపల హృదయం కూడా కడుక్కోవాలి. అననీయ సప్పీరా ద్విమనస్కులు. ఒక మనసేమో దేవుని వైపు, మరొక మనసేమో లోకం వైపు. అందుకే చచ్చిపోయారు. దేవుని వైపు ఒక కన్ను, లోకం వైపు మరొక కన్ను ఉండకూడదు. ద్విమనస్తత్వం ఉండకూడదు. ఇక్కడ ఉన్నంతసేపు ప్రభువా నీ ఉంటే నాకు చాలు, ప్రభువా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ప్రభువా నువ్వు లేకపోతే నాకు చాలు అయ్యా అంటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఆయన లేకపోతేనే కదా బూతులు మాట్లాడేది మనలో. ఆయన లేకపోతేనే కదా మన వ్యక్తులను ద్వేషించేది. ఆయన లేకపోతేనే కదా మనం గర్వంగా ప్రవర్తించేది. ఇక్కడ ఉన్నంతసేపు ప్రభువా నీవే కావాలి యేసు అన్నాం. బయటికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు లేకపోతే, ఆయన ఎంత లేకపోతే అంత మంచిది అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఎందుకు? లోకాన్ని సంపాదించుకోవడానికి. మీ పిల్లలకి స్కూల్లో క్రిస్టియన్స్ అని రాయించారా? ఇంకేమైనా రాయించారనంటే ప్రభు అవసరం లేదని మీకు అర్థం, ప్రభుతో పని లేదని అర్థం. ద్విమనస్తత్వం ఉండొద్దు. క్రైస్తవుడుగా జన్మించావా, క్రైస్తవుడుగానే చచ్చిపో. స్కాలర్షిప్లు వస్తాయని, రేషన్ కార్డు వస్తుందని, ఇంకోటి వస్తుంది, ప్రభుత్వ పథకాలు వస్తాయని నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. విశ్వాసం అనేది మన ప్రవర్తన మీద ప్రభావం చూపించాలి, మనం వింటున్న వాక్యం వలన. తర్వాత 4వ పాయింట్లో, వ్యాకుల పడండి, మీలో ఉన్న పాపముల గురించి, లోక సంబంధమైన కోరికల గురించి వ్యాకుల పడండి, పాపముల గురించి దుఃఖపడండి, ఏడవండి. ఇదిగో లోక సంబంధమైన వాటిని మీరు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారా, ఆ సంతోషాన్ని కూడా, నవ్వును కూడా దుఃఖములకు మార్చండి, మీ ఆనందాన్ని కూడా చింతకు మార్చండి. ఎప్పుడు కూడా దీనులుగా బ్రతకండి, దుఃఖములో ఉండండి మీలో ఉన్న పాపాన్ని బట్టి. 5వది ఏంటంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు చెప్పండి? లోబడి సాతాన్ని ఎదిరించి
తర్వాత దేవుని యొద్దకు వచ్చి చేతులు శుభ్రపరుచుకుని హృదయాలను పరిశుద్ధపరుచుకుని మనలో ఉన్న పాపము నుంచి ఎప్పుడైతే మనం విడుదల కొరకు ఏడుస్తామో అప్పుడు మనం తగ్గించబడితే దేవుడు మనలను హెచ్చించడం ప్రారంభిస్తాడు. అది ప్రొసీజర్ అనమాట. అందుకే చెప్పాను, క్రిస్టియానిటీ అంటే బ్లెస్సింగ్స్ కాదు, క్రిస్టియానిటీ అంటే తగ్గించుకుని బ్రతకడము, క్యారెక్టర్. తర్వాత 11-12 వచనాల్లో ఒక విషయం చెప్తున్నాడు. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రం నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడు అయితివి. నువ్వెవడివి ఎదుటోడి క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి? క్రిస్టియన్ ఫ్యామిలీస్, క్రిస్టియన్స్గా మీరు ఆలోచించండి. ఒక వ్యక్తిలో ఉన్న లోపాలని మీరు ఆలోచన పెట్టకండి, మనసుని పెట్టకండి. ఫస్ట్ నాలో ఏమున్నాయి, వ్యక్తిగతంగా ఎవరికి వారు మనలో మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటామో నాలో వాక్యానుసారమైన పరిశుద్ధత కాకుండా లోకానుసారమైన పాపములు ఏమున్నాయని మనల్ని మనం రాసుకుంటే మన ఇష్టే చాంతాడు అంటుంటుంది. మనం చేసే అతిక్రమాలు చాలా ఉంటాయి. మనం వీటిని పట్టించుకోకుండా ఎంతసేపు కూడా ఆడు అలా అంట కదా, ఈడు ఇలా అంట కదా, ఆమె అలా అంట కదా, ఈమె ఇలా అంట కదా, ఇంకొకటి గురించి నీకు ఎందుకు పోయా అంటున్నాడు ఇక్కడ యాకోబు గారు. ఇంకొకటి గురించి నువ్వు మాట్లాడావంటే దేవుని వాక్యానికి నువ్వు తీర్పు తీర్చిన వాడివి. దేవుని వాక్యానుసారంగా ఒక్కడే తీర్పు తీరుస్తాడు. ఆయనే రక్షింపబట్టుకు నశింప చేయుటకు శక్తిమంతుడే అన్నాడు. ఆయనే యేసు ప్రభు. ఒక వ్యక్తి ఎలాంటి వాడని నిర్ధారణ చేసేది యేసు ప్రభు నిర్ధారణ చేయాలి. నువ్వు చేయొద్దు, నేను కూడా చేయను. అందుకే ఒకరిలో ఉన్న మైనస్లను వెతకడం మానేసుకుని నాలో ఏమున్నాయి, దేవునికి నేను దగ్గరగా ఉన్నానా, సమీపంగా ఉన్నానా, లోకాన్ని ఎదుగుతూ ఇక్కడ నేను కొనసాగుతూ ఉన్నానా, లోకంలో నేను ఉన్నానా, దేవునిలోనే ఉంటున్నానా? 2 పడవల మీద ఎప్పటికైనా ప్రమాదమే. లోకమనే పడవ, దేవుడనే పడవ వెళ్తూ ఉంటే నువ్వు పడిపోతావు. పాతాళంలో నరకం ఉన్నది, అక్కడికి వెళ్ళిపోతావు. వేదన, శోధన, బాధ, దుఃఖము. అక్కడికి వెళ్ళక ముందే గర్వాన్ని విడిచి, లోకాన్ని విడిచి, భోగేచ్ఛలను విడిచి, సుఖాలను విడిచి, దురుద్దేశంతో వీటిని అడుగుతున్నావో వాటన్నిటిని విడిచి దైవ సంబంధమైన దేవుని చిత్తము కొరకు అడగండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామము పరిశుద్ధపరచబడేలా మన బిహేవియర్ ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. నీ రాజ్యము వచ్చును గాక. దేవుని యొక్క రాజ్యం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేరనైనా ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేయండి. వాటి కొరకు అడగండి. నీకేం కావాలో అని తెలుసు. భార్యకి ఏం కావాలో భర్తకు తెలియకపోవచ్చు, భర్తకు ఏమి కావాలో భార్యకు కూడా తెలియకపోవచ్చు. కానీ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలిసినవాడు ఆయన. ఆయనే ఒక్కడయ్యున్న మన దేవుడు. ఆ దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికే క్రమంలో పరిశుద్ధతగా, క్రమశిక్షణతో మన జీవితాలు విరాజిల్లాలి దేవుని సన్నిధిలో. లోకాన్ని విడిచి దేవుని మనము వెంబడించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.